వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సంధ్యా థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మంగళవారం ఉదయం 11:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బండివాసు ఉన్నారు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను మధ్యాహ్నం 2:47 వరకు ప్రశ్నించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. బౌన్సర్లు లైసెన్స్ ఉన్న గూండాల మాదిరిగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు, ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్ లో ఉన్నాడు బాబు, నాట్ అట్ ఫుల్లీ రికవర్డ్. డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ వండర్, రైట్? బికాస్ అంత స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్ టు బి రివైవ్డ్ అండ్ రికవర్. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ రెండోది, ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది. ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా, లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్, సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్నులు తీసుకుంటూ ఒక కూడా పనికిరాదు. ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ, ఈ బౌన్సర్లని పోలీసు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. బౌన్సర్లు అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు ఒక లైసెన్స్డ్ గోండాస్ లాగా, లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అది ఆ సిస్టమ్, ఆ వ్యవస్థని, బౌన్సర్ వ్యవస్థని తక్షణం రద్దు చేయాలి. రెండోది, మన సెన్సార్ బోర్డుకి సంబంధించి ఆ సెన్సార్ బోర్డు చిత్ర విచిత్రాలు చేస్తారు. మంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలకేమో పర్మిట్ చేయరు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై అనంతరం బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు ఆయన ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో భద్రత కోసం ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యే ముందు వాటిని ఇంట్లో పనిచేసే సిబ్బంది తొలగించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. సాధారణ భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కలిగించేలా ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఏఐ టెక్నాలజీ అందించే పలు విదేశీ కంపెనీల డెమోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇవాళ కూడా 2 కంపెనీల ప్రెజెంటేషన్లను పరిశీలించామని, మిగతా కంపెనీల కాన్సెప్టులను కూడా పరిశీలించి మరో 2-3 నెలల్లో సౌలభమైన విధానాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు వివరించారు. మీరు రాశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద తెలిసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. సార్, ఈ డిపాజిట్ సంబంధించి లాస్ట్ బోర్డులో కమిటీ వేశారు. దానిపైన ఉన్న డిసిషన్ కమిటీ రిపోర్ట్స్ ఏమో వచ్చాయి. ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి, నేషనల్ బ్యాంక్ సంబంధించి కమిటీ రిపోర్ట్ వచ్చింది. కమిటీ రిపోర్ట్ డిస్కస్ చేయాలి. బోర్డులో డిస్కషన్ అయిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవాలి. డిపాజిట్లు ఉంటాయి, 1000 కోట్లలోనే ఉంటాయి. చిన్న సజెషన్, ఎందుకంటే మనం అన్ని టెంపుల్స్ కి బయటకు తీసుకెళ్లి లడ్డూలు అమ్ముతున్నాం. 400 లడ్డూలు భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1కి 3 మన బూందీ కోట్లు ఏర్పాటు చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం ఆధార్ కార్డు ఉంటే వెళ్ళిపోవడం అనేది మన చాలా కరెక్ట్ కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. భక్తుల నుంచి ఆ వైపు కొంచెం ఎక్కువగా వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు. దానివల్ల సర్వీస్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అలాగే కంచి కామికోట పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాల కట్టితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది. అలాగే క్యూ కాంప్లెక్స్లో ఉన్నవాళ్ళు, క్యూ లైన్లో వేచి ఉన్నవాళ్ళు, అంటే వీకెండ్స్లో చాలామంది వస్తారు. ఒక్కొక్కసారి 4 కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోవడం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో అదనంగా టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డుని నిర్ణయించి
కల్తీ కల్లు పేరుతో ప్రభుత్వం గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు యథేచ్ఛగా కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, రామచందర్ నాయక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ పాలు, నూనెలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను వదిలి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ్లను వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కల్లు దుకాణాల మూసివేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది పూర్తయినా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కల్తీకి వ్యతిరేకం కాదు, కానీ మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఇది ఒకటే కాదు, ఇది కేవలం కల్లు అనేది 4 కోట్ల మంది ప్రజలలో కేవలం 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే సేవిస్తారు. ఇది ఆరోగ్యమైన డ్రింక్ అని చరిత్రలో కూడా ఉంది. సరే, ఎక్కడెక్కడ కల్తీ చేస్తే యాక్షన్ తీసుకోండి, కానీ దానికన్నా ముందు 4 కోట్ల మంది జనాభా తాగేటువంటి పాలు, ప్రతి పుట్టిన పిల్లగాల నుంచి చనిపోయే వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కులము మతం లేకుండా పాలు, చాయనో, తర్వాత పెరుగో, పాలో, నెయ్యో, మజ్జిగనో, పాల పదార్థం లేనటువంటి తిననటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే 4 కోట్ల మంది జనాభా ఉపయోగించే పాలు ఈరోజు తెలంగాణ మొత్తంలో 56.5 లక్షల లీటర్ల పాలు, 56.5 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు తెలంగాణలో అవసరం. మరి పాల ఉత్పత్తి విజయ డైరీ నుంచి కేవలం 3 లక్షల లోపు మాత్రమే. కరీంనగర్ డైరీ, మస్కతి డైరీ, మదర్ డైరీ 50 లక్షల లీటర్లు, హెరిటేజ్ 50,000, ఆరోగ్య, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కూడా మొత్తం పాల ఉత్పత్తి అనేది తెలంగాణలో 10 లక్షలకు మించి పాల ఉత్పత్తి జరుగుతలేదు. 10 లక్షలకు మించి పాల ఉత్పత్తి జరగనప్పుడు ప్రతిరోజు 56.5 లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ ఆంధ్ర నుంచి వస్తున్నాయి అనుకుందాం. ఆంధ్రలో కూడా మనుషులు ఉన్నారు, పాలు అవసరం కదా, అక్కడ ఉత్పత్తి లేదు కదా. కర్ణాటక నుంచి వస్తుంది అనుకుందాం, కర్ణాటకలో కూడా అన్ని గేదెలు లేవు కదా. ఈరోజు 56 లక్షల లీటర్ల పాలు కావాలంటే దాదాపు 56 లక్షల గేదెలు ఉండాలా, 56 లక్షల గేదెలు ఉండాలా. అంటే 10 లక్షల గేదెలు పాలిచ్చేటుంటే 4 గేదెలు ఉంటే ఒకటి పాలిస్తుంది. అట్లా 50-60 లక్షల లీటర్ల 50-60 లక్షల గేదెలు ఉండాలి పాలిచ్చే. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి నటుడు అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ స్క్రిప్ట్ రాసుకొచ్చి ప్రెస్ మీట్ లో చదివారని, అలా కాకుండా అసలు నిజాన్ని మీడియా ముందు మనస్ఫూర్తిగా బయటపెట్టి ఉంటే నిజంగా హీరో అయి ఉండేవాడని అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తనకు తర్వాతి రోజు తెలిసిందనడం అబద్ధం కాదా అని ఎంపీ ప్రశ్నించారు. అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పోలీసులు క్లియర్ గా చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందే. ఇదంతా అయిపోయింది, కాంట్రడిక్షన్, ఆయన వల్ల తప్పు జరిగింది, నాకు సినిమా థియేటర్ పోయినా, సినిమా థియేటర్ బయట ఒక మహిళ చనిపోయిందని, మహిళ కొడుకు సీరియస్ గుండి హాస్పిటల్ పోయిందన్న విషయమే నాకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు, పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకేం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు. పోలీసులు పైకి పోయిర్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతోటి మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ పిఏలు, వాస్తవ పరిస్థితి చెప్దామంటే. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైడు సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు, ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు. దానికి తోడు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే, ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనిషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2,
ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 minutesలో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. దానికి మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తెల్లారే ఎవరు పురంధేశ్వరి గారు మళ్ళీ వచ్చి ఏదో చెప్తారు. ఎందుకు వాళ్ళు ఓనర్షిప్ ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వం వైపు నుంచి మన సైడ్ నుంచి ఎక్కడన్నా ఫ్లాస్ ఉంటే ప్రతిపక్షాలు రియాక్ట్ కావాలి. ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్ట్ మీద మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ట్వీట్లకు వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లకు ఎక్కువ స్పందన వస్తుందన్న ఆలోచనతోటి చేసినట్టే కనపడ్డది. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా మేము కూడా స్పందించినామని రిజిస్టర్ గానికే స్పందించినట్టు ఉంది, కానీ పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టిడ్కో గృహాలపై సమీక్ష జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను గందరగోళం చేసిందని మండిపడ్డారు. 7 లక్షల ఇళ్లను గత ప్రభుత్వం 2 లక్షలకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ సర్కార్ టిడ్కో ఇళ్లపై లోన్ తీసుకుని నిధులను పక్కదారి పట్టించిందన్నారు. టెండర్లు పిలిచాము 4,54,000, అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్ళు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయిండాయి. మా ప్లాన్ 7 లక్షల ఇళ్ళని 38,000 కోట్ల 265 వేలతో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్ళని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈరోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు కావాలి. 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దీని మీద రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క 365 చదరపడుగులు కానీ 430 చదరపడుగులు ఈ రెండిటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. లోన్స్ రైజ్ చేసి ఆ ఇళ్ళు కట్టకుండా, అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులు. తెలంగాణ రాజకీయాలు అల్లు అర్జున్ వివాదం చుట్టూనే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పందించారు. గొప్ప వాళ్లమని విర్రవీగే సినీ నటులకు ఎమ్మెల్యే ఎన్ఎం సూటి ప్రశ్న వేశారు. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్ను దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారన్నారు. పిల్లలకు పుస్తకాలు ఇచ్చే అంశంలో కూడా వారు లాభం చూసేవారని ఆరోపించారు. తెలుగు ప్రజలన్నా కరెన్సీ నోట్లను వాళ్లకు ప్రింటింగ్ చేసే యంత్రాలుగా చూసిండ్రు తప్ప మానవత్వం ఉన్న మనుషులు వాళ్ళు, గొప్ప మనుషులు. 30,000 జీతం వస్తున్నా కూడా 3,000 రూపాయల టికెట్ తీసుకొని వచ్చి నీ స్టార్డమ్ నిలబెడుతున్నారు, మన తెలుగు సినిమాను బ్రతికించుకుంటున్నారు అన్న ధ్యాస కానీ
ఆలోచన కానీ ఒక్క క్షణం కూడా వీళ్ళకు రాలే. వీళ్ళకంటే సోను సూద్ గారు ఎన్నో రెట్లు నయం. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి సోను సూద్ గారికి మహారాష్ట్రలో బాంబేలో ఉండే నాయకుడికి ఫోన్ పోతుంది తప్ప మా అల్లు అర్జున్ వస్తాడో, మా రామ్ చరణ్ వస్తాడో, ఇంకో చరణ్ వస్తాడో, ఇంకో బాబు వస్తాడో, పెద్ద బాబు వస్తాడో, చిన్న బాబు వస్తాడో అని చెప్పి ఎవరికి కూడా నమ్మకాలు లేవు. ఎవరు కూడా ఫోన్ చేయరు, చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకోరు. కాబట్టే మీరు మారాల్సిన అవసరం ఉంది. సమాజానికి మీరు ఏం తిరిగిస్తారో ఈ సంఘటనల తర్వాత అయినా మీ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత దృష్టిలో పెట్టుకోనైనా మీరు మారాలి. మీకంటే ఆడపిల్లలుగా సమంత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల అయినా మంచు లక్ష్మి గారు ఎన్నో స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు. ఇట్లా వాళ్ళు చేస్తున్న సేవ కూడా వందల కోట్ల రూపాయల పారితోషికం చేస్తున్న మీరు చేయట్లేదు. ఎందుకని అంటే మీకు మానవ సంబంధాల మీద, తెలుగు ప్రజల దుస్థితి మీద, లేకుంటే వాళ్ళకు వచ్చే కష్టాల మీద మీకు అవగాహన లేదు. మీరు మేడలో పెరిగినరు, చెన్నైలో పెరిగినరు, హైదరాబాద్లో పెరిగినరు, ఇంకెక్కడ పెరిగినరు, కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఒక కృత్రిమ ప్రపంచంలో మీరు పెరిగినరు కాబట్టి మీ గాజు కండ్లు, రాతి గుండెలు కరుగుతలేవు. సంక్షోభం వస్తే మళ్ళీ వచ్చి నటన చేస్తారు పబ్లిక్ ముందు. మేము చాలా గొప్పోళ్ళము, అన్యాయం జరిగింది, మేము చాలా బాధపడుతున్నామని చెప్పి ఒక ప్రకటన ఇస్తారు. రేవంత్ పాలనలో ఒరుడే తప్ప ఏ వర్గానికి ఓదార్పు లేదని, అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నిస్తే పగబట్టుడు, అబద్దాలతో పబ్బం గడుపుడే రేవంత్ రెడ్డి తీరు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని నాడు రేవంత్ రెడ్డి చెప్పిండని, ఏడాది గడిచినా ఆయనకు చాయ్ తాగే సమయం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మెదక్ హనుమకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శిక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఫ్లోర్స్ తోని ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్ గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. G+23 ఫ్లోర్స్ ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు 60 మీటర్స్ అంటే 14 ఫ్లోర్లు, 14 ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది. 14 నుంచి 24 వరకు మిగతా 10 ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను, డాక్టర్ల అకామిడేషను, స్టాఫ్ నర్సుల అకామిడేషను, బ్లడ్ బ్యాంకు, ల్యాబ్స్, ప్రొఫెసర్లకు, సూపరింటెండెంట్లకు వాళ్ళ ఆఫీసు, ఇవన్నీ కూడా మిగతా 10 ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు. అంటే మొదటి 14 ఫ్లోర్లలో హాస్పిటల్ను, మిగతా 10 ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు, మన టెస్టింగ్ సెంటర్లు, ల్యాబ్స్, క్వార్టర్సు, పీజీ స్టూడెంట్స్ క్వార్టర్సు, డాక్టర్స్ క్వార్టర్సు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. వాళ్ళు ఏమంటారు, 24 అంతస్తుల హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది. వాస్తవానికి మనం ప్లాన్ చేసింది G+13 వరకే హాస్పిటల్, పైనంతా కూడా ల్యాబ్స్, లైబ్రరీలు, స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశాం. మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే. జైపూర్లో 110 మీటర్ల ఎత్తున 24 అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది, కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తూ ఉంది. మన హాస్పిటల్ హైట్ ఏమో 91 మీటర్లు, ఇది 91 మీటర్స్. కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది 110 మీటర్లతోని. మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించిండు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు. ఇది కాంగ్రెస్ నీతి. మీరు అనవసరంగా బేషిజాలకు పోయో, ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేయడం మానండి. ప్రజలకు వైద్యం అందాలి, పేదలకు మేలు జరగాలి. 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతో మంది పేద ప్రజలకు
ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ శస్త్రచికిత్సలు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం గారు ఎఫ్టీసీ చైర్మన్గా నియమించినప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్, అలాగే ప్రభుత్వం నుంచి ఎఫ్టీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్ బ్రిడ్జ్లాగా ఉండాలని నియమించారు. పోతే నేను ఎమర్జెన్సీగా యూఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యూఎస్ వెళ్ళడం, నేను నైట్ ఇక్కడ వచ్చాను. ఈ లోపల చాలా చూస్తున్నాం, డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నాను. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాక్టర్ కూడా ఉంది, 7 years పాప, వాళ్ళకి కావాల్సినవి చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నారు. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్టీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది నుంచి మాట్లాడుతున్నాను. సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నాను. ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండింటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటాను. మంచిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతలు తీసుకుంటున్నాను. సో భగవంతుడు దయ వల్ల శ్రీతేజ్ త్వరగా రికవరీ మామూలు మనిషి అవుతారని ఆశిస్తూ శ్రీతేజ్ ఆరోగ్యం